ఈ యొక్క ఐపీసీ సమావేశంలో అనేక దైవజనులుగా మేమందరూ కలిసి కూడుకొని ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉంటుండగా మీ సన్నిధి మాత్రం ఉందని మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభావ ప్రార్థించిన ప్రతి అంశము నీ పాద సన్నిధికి చేరి ఉన్నదని నమ్మచ్చు, వాటికి ప్రతిఫలం మీరు ఇస్తున్నారని నమ్ముచున్నాము తండ్రి. మీకు వందనాలు. అదే రీతిగా ప్రభా ఈ సహవాసంలో ఉంటుంది మేమందరూ కూడా నా తండ్రి ఈ వాక్యము ద్వారా అభివృద్ధిపరచబడ్డానికి, ఆత్మీయతలో ఎదుగుటకై, పరిశుద్ధాత్మాభిషేకముతో నింపబడి బహుబలమైన పాత్రగా మేము వాడబడ్డానికై మీ అభిషేకము దయచేయమని. ఇదిగో దేవా, ఫిబ్రవరి నెలలో నాయన 3, 4, 5, 6, 7 తారీఖులలో 5 దినాల్లో జరుగుతున్న ఆ యొక్క సభలలో తండ్రి అద్భుతమైన రీతిగా ప్రభా పరిశుద్ధాత్మ పూర్ణులను మీరు వాడుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆది అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ ఏ రీతిగా కుమ్మరింపబడిన ఆయన అనేక మంది అన్య భాషలతో మాట్లాడచ్చు, ప్రవచిస్తూ నా తండ్రి హెచ్చరిస్తూ నా ప్రభా మీలో బలపడేటట్లుగా తండ్రి అట్టి ఆత్మీయతలోకి మమ్మల్ని అందరినీ నడిపించండి. ఇప్పుడు నుండి నాయన ఈ పాద సన్నిధిలో ఆ మీటింగ్ల కొరకై, ఆ సభల కొరకై ఈ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉంటుండగా కావలసిన వనరులన్నింటినీ అనుగ్రహింపచేసి ఆ వాతావరణంలో, ఆ ప్రాంతంలో, ప్రదేశంలో ప్రభువా మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను. దూర ప్రాంతముల నుండి, దేశముల నుండి నాయన దైవజనులు వచ్చి వర్తమానములు తెలియజేస్తూ ఉంటుండగా ఆ వర్తమానముల ద్వారా బలపరచబడి ప్రతి ఒక్కరు ముందుకు కొనసాగేట్లుగా ఈ కడవరి దినాల్లో ప్రభువా నాయన యోవేలు ప్రవక్త ద్వారా, అపోస్తలుల కార్యముల ప్రవక్త ద్వారా మాట్లాడిన రీతిగా నాయన యవనస్తులు దర్శనములు చూచెదరని, నా ప్రభా వృద్ధులు కళ్ళు కందురని నాయన నీ పరిచయం చేస్తున్న వారిపై పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహింపబడునని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. ఆ వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చి సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఉన్న దైవజనులను, కోఆర్డినేటర్స్ ను, నా ప్రభా నాయకులను, అధికారులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సహవాసంలో ఈ ముందు మునుపు బలపరచబడి ఈ కడవరి దినాలలో ఈ రాకడకు ఏ రీతిగా సిద్ధపడాలో అట్టి కృప మా అందరికీ దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. అలాగే మనపరిచిన దైవజనులు ఎల్ సామ్యుల్ గారు వాళ్ళ అత్తగారికి ఇంట్లో బాగాలేదని చెప్పినారు. ఎం సామ్యుల్ కాబట్టి దయచేసి ఆ యొక్క అతి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా, దేవుడు స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేద్దాం. మమ్మల్ని వైజాగ్ నుంచి వచ్చిన సేవకులు వచ్చి ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, సర్వోన్నతుడ, మహోన్నతుడ, సకల సృష్టికర్త, సకల ఆశీర్వాదాలకు కారణుడైన నా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు నాయన, ఇంతవరకు నీ కృపతో మమ్మల్ని అందరం తృప్తిపరిచి గడిచిన కాలం అంతా నీ యొక్క ప్రేమను మమ్మల్ని ఉంచినందుకు మీకే స్తోత్రాభివందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన. అవును తండ్రి, నీ యొక్క దైవదాసులమైన మేము ఇక్కడ నీ యొక్క సన్నిధి కూడుకొని ఒక సహోదర భావంతో ఐక్యత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన. అవును తండ్రి, మా ఐపీఎస్ సహవాసం నాయకులందరినీ ఆస్వాదించింది మంచిగా ఉన్నట్టుకు సహాయం చేయండి ప్రభువైనా. అధ్యక్షుడు వస్తున్న ఆనందరావు గారిని బట్టి మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి, చెప్పిన విజ్ఞాపన పెట్టిన సామ్యాలు గారి యొక్క ఆరోగ్యం పిలుస్తున్నాను బట్టి మీకు మీ యొక్క ముందు ఉంచుతున్నాము ప్రభావ. అందరి బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి ప్రభావ. ఆ కుటుంబంలో ఏం అవసరం ఉన్నాయో మాకు తెలియదు కానీ సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు నీ కృపాశక్తిని, నీ యొక్క ప్రేమను బట్టినైనా ఆ కుటుంబం మంచిగా ఉండేందుకు సహాయం చేయండి ప్రభువైనా. కూడి వచ్చిన అందరిని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నీ యొక్క ప్రేమ, నీ యొక్క కరుణ, నీ యొక్క ఆదరణతో మా ముందుంచినందుకు సహాయం చేసినందుకు మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాయన. ఈ యొక్క సహవాస కూడికలో నీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధిని తోటికి రమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రార్థన చూపించి దైవజనులకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఇంకో ప్రార్థన చేద్దాం. ఇక్కడ విజయనగరం ఏరియాలో మనకి ఐపీసీ నాయకుడిగా ఆనంద్ బాబు గారు ఉన్నారు, ఏరియా పార్టీ గారు. కాబట్టి తనకు మంచి ఆరోగ్యం ఇచ్చి తన జీవితంలో ఎన్నో కోల్పోయారు. అయినప్పటికీ కూడా తన పని కొనసాగించాలని తనకు ఒక నిశ్చత, ధైర్యం, బలం దేవుడి బలని వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం దయచేయాలని, మరి ఆత్మీయ తల్లి గారు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి తనకున్న పరిచర్య అంతా చాలా భారం అయినప్పుడు కూడా ఈ సహవాసం కథ నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి తనకి కావాల్సిన ప్రయాణాల్లోని ఆయుష్ ఆరోగ్యం సమస్తము దేవుడు అనుగ్రహించినట్లుగా కిరణ్ పాలొచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమనమ్మకమైన మా తండ్రి, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ బంగారు పాదాలకు నాయన వేల కోటి కోటి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మరొకసారి ఆయన సహస్ర వ్యక్తులను స్థితిస్తున్నాం ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జీవముగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నాయన దాసులు ఆనంద బాబు గారి కొరకు నేను ప్రత్యేకంగా ఈ ఉదయకాలంలో నేను విజ్ఞాపనం చేస్తున్నాం ప్రభువా, మీకు వందనాలు. దేవా నీ సేవకుడు ప్రభువా, నీ బలమైన ఆత్మచేత మీరు వాడుకోమని ఆయన ప్రార్థిస్తున్నాం. దేవా మీకు వందనాలు. అయ్యా మీ ఆత్మ తనతో ఉంచండి, మీ శక్తి తనతో ఉంచండి, మీ అభిషేకం తనతో ఉంచండి. నీ బలమైన ఆత్మచేతనైనా నీ సేవకుడు దేవా మీరు వాడుకోమని ఆయన ప్రార్థిస్తున్నాం. దేవా ఆత్మను గురిగా పనిచేస్తుండగా దేవా నీ బలమైన సన్నిధి నీ సేవకుడితో ఉంచమని ఆయన ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దాసుని జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రభు దేవా ఎన్ని ఉన్నాయి, దేవా ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ప్రభా ఆయన విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించవలను. యేసయ్యా నీ వైపు చూస్తున్న దాసులు మీరు ముందుకెళ్ళినట్టుగా తగిన ధైర్యము, తగిన ఆత్మ బలమును, తగిన ఆత్మశక్తిని దేవ మీరు కలుగుచున్నాను ఆయన ప్రార్థిస్తున్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సేవకుడు నేను ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నాయన మీరు నడిపించబోతున్నందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ అయ్యా తన ముందు ఉన్నానైనా దేవ మహోన్నతుడి దేవుడు నాయన ఆ పరిచర్యను దేవా నాయన దేవ ఎంతగానో భావంతుడి సేవలు చేస్తుండగానైనా అయ్యా మీరు అన్ని విధాలుగా మీ శక్తిని తోడుగా వచ్చమని ఆయన ప్రార్థిస్తున్నాం. ప్రభు నాయన మీకు వందనాలు. జీవము కలిగిన వాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ చిత్తములో నేను చివరి శ్వాస వరకు నీ బలమైన ఆత్మచేత నింపి నడిపించమని ఆయన ప్రార్థిస్తున్నాం. బిడ్డలపై నీ కాపుదలు ఉంచండి ఆయన, బిడ్డలపై నీ సన్నిధి ఉంచండి ఆయన, మీరే ఆయన వాళ్ళకి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకవైపు నీ కుటుంబాన్ని, ఒకవైపు పరిచర్యను నీ సేవకుడిని నడిపిస్తుండగా దేవా అన్ని విషయాలు మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను ఇశ్రాయేలుకు తోడైన దేవా, దేవా మోసేకు తోడైన దేవా, యెహోషువకు తోడైన దేవా, అపోస్తలులకు తోడైన దేవా, నీ దాసులకు కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకసారి అమ్మగారి కొరకు, ఆత్మీయ తల్లి గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నాయన ఆయా తల్లి గారికి కూడా కావలసిన బలము, శక్తిని, క్షేమం కలిగించమని ప్రార్థిస్తున్నాం. మీ బలమైన సన్నిధి ఆ పరిచయంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. నాయన మీ బలమైన ఆత్మకార్యాల సేవలు జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ బలమైన శక్తి వేగము నాయన స్థలంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ బలమైన సన్నిధి అక్కడ బలంగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ ఆత్మతో నీ సేవకు నింపవాడుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోగ్యస్తూ చేయిస్తూ నజరేయుడైన యేసయ్య నామం మిక్కిలి వినయముగా బ్రతిమాలి వేడుకొనుచున్నాము ప్రభు తండ్రి. ఆమేన్. స్థానిక సంఘ కాపులైన టీకా కుమారు తన కుటుంబం, తన బిడ్డల కొరకు ప్రత్యేకంగా తన తల్లిగారు ఆరోగ్యం కొరకు తనకి ఇచ్చిన ఇతర ఆకలి కూడా భవిష్యత్తులో దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చినట్లుగా పని పట్టులో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే గత కాలంలో తనకు తండ్రి విషయంలో ఎంతో గాయపడ్డారు. మరి తల్లిగారు ఉన్నారు. వారి కుటుంబాన్ని ఆదరణ దేవుడు ఇంకా ముందుకు శక్తించి తన దాసును బలపరచాలన్న రెండు వరుసలో ఆ పరిసర ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన తండ్రి యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీ పాదాల చెంత చేరి మీ నామాన్ని కనపరిచి స్తుతించడానికి ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవాల పరిశుద్ధుడు తండ్రి మోహనుడా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రభువా మా దేవుడు తండ్రి మా రక్షకుడు ప్రభువా నీ నామాన్ని మహిమపరుస్తున్నా నీ నామాన్ని కనపరుస్తున్నా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా. అత్యున్నతమైన సింహాసనాసీనుడా యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా ప్రభువా నాయన ఈ యొక్క సహవాసం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము నాయన నీ దాసులు నాయన పెద్దయ్య గారు ఆయన ఏర్పాటు చేస్తున్నారు ప్రభువా. ఈ విజయనగరం జిల్లా ఐపీసీ సహవాస కూటాన్ని యేసు క్రీస్తు నామములో దీవించబడును గాక మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం చేయండి నాయన. సహవాసానికి వస్తున్న దైవ సేవకులను వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న పరిచయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా సహాయం చేయండి. మీ కాపుదల దయచేయండి నాయన. ప్రతి దైవ సేవకులను తండ్రి నాయన నూరువంతులుగా యేసు క్రీస్తు నామములో దీవించబడును గాక. యేసయ్యా సహాయం చేయండి నాయన. మా ప్రభువా ఈ దినం ఏర్పాటు చేస్తున్న తండ్రి ఈ దాసుడు దైవజనుడు మా ప్రభువా ఈ యొక్క నాయన కరుణాకర్ కుమార్ గారు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలోనూ యేసు క్రీస్తు నామములో అభివృద్ధి కలుగునుగా ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆశీర్వదింపబడాలి తండ్రి, దీవించబడాలి ప్రభువా. మీ దాసుడు తండ్రి ఎలాంటి లోటుపాట్లు లేకుండా యేసు క్రీస్తు నామములో ఆశీర్వదింపబడును గాక. యేసయ్యా సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించండి. గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. ఈ దాసుడు కొలతలైన ఆశీర్వాదాలతో యేసు నామములో కలుగును గాక మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప అభిషేకము, గొప్ప నూరువంతుల అభిషేకం అభివృద్ధితో నాయన మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని మహిమపరిచే కుటుంబంగా తండ్రి యేసు క్రీస్తు నామములో దీవించబడును గాక. యేసయ్యా సహాయం చేయండి. మీ కృపలో బలపరచండి ప్రభువా. తండ్రి నీ దాసుడికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. నీ దాసుని బలపరచండి ప్రభువా. నీ దైవజనుడు అడుగు పెట్టిన ప్రతి స్థలములో గొప్ప విజయం కలుగును గాక. యేసయ్యా సహాయం చేయండి నాయన. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇద్దరు చక్కని మంచి ఏర్పాటు చేస్తుండగా ఈ దాసుడికి నాయన ఆర్థికమైన విషయంలో తండ్రి ప్రతి విషయంలో ప్రభువా మీ నామాన్ని కనపరచడానికి కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో సహాయం కలుగునుగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవాలయ దాసులు దీవించండి. మీ కృపలో బలపరచండి ప్రభువా. ఈ నామానికి మహిమకరంగా నడిపించుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రియులరా వెనకాల ఉన్న వారి ముందు చేస్తూ అది ఫిల్మింగ్ చేస్తే ఇంకా వచ్చిన వారి వెనకాల కూర్చోవాలని ప్రభు పెట్టు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. మనందరం కూడా సేవకులు కాబట్టి దయచేసి ఇది గమనించండి. ఇంతవరకు దేవుడు ప్రార్థనలో ఆలోచించిన దేవుడికి రెండు చేతులు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకొన్ని సమయము మన మధ్యన దైవజనులు మోసే వచ్చి దీన్ని కార్యక్రమం నడిపిస్తామని బాబు పెట్టుకోండి. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుడు నామములో స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచి మరియు ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని నడిపించిన సాంసరాజు గారికి నా ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. అదేవిధముగా మరి ఈ దినము ఈ యొక్క పెంతెకోస్తు పాస్టర్స్ ఫెలోషిప్కి కూడి వచ్చిన ఆయా
పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరము లేచి నిల్చుందాం. అందరము లేచి నిల్చున్నట్లయితే స్తుతియాగం దేవునికి చెల్లించుదాం. స్తుతియాగం చెల్లించుదాం. మన మధ్యలో స్థానిక సంఘ కాపరి దైవజనులు పాస్టర్ కుమారయ్య గారు, అదేవిధంగా శ్రావణులు శ్రీకరణ్ గారు కూడా ఇరువురు ముందుకు వచ్చి పరిస్థితి ఆరాధనలో నడిపించవలసిందిగా ప్రభు పేరిట కోరుచూ ఉన్నాం. స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. దేవాది దేవుడిని ఆరాధించుకొని మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చిన విధానాలను బట్టి నిండు మనస్సుతో దేవుడు తెరిచి మనమందు ఆశీర్వదించినటువంటి దేవుడు ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి వారి కనుక నిత్యము 1000 కోట్ల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక కొనియాడబడుతున్నటువంటి మహాదేవునికి నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాం, స్వరమెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోని నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోని స్నేహితుడాని. శ్రమలు సహించి
పరిశుద్ధాత్ముని అభిషేకము నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా పరిశుద్ధాత్ముని అభిషేకము
చేతులు చాచుతున్నాం. సొత్తుగా మారి అందరూ కలిసి స్వర్గం చెల్లవా యేసయ్యా చేతులు చాపుదాం. మనసు తెరిచి పాడదాం. హర్షించెనునా హృదయ సీమా నీయనా. Thank you, Holy Spirit. హర్షించెనునా Thank you, Holy Spirit. చెప్పకూడదు. అన్య భాషలతో మాట్లాడడం. అన్య భాషలతో ప్రార్థన చేసుకుందాం. ఒక అద్భుతమైన స్తుతి ఆరాధనలో సేవకులమైన మనందరూ కూడా ఆయన నామములో కొద్ది నిమిషాలు మన పరిచర్యలో సహకరిస్తున్న దేవునికి, మన శ్రమలలో మనకు సహకరిస్తున్న దేవునికి, మన యొక్క ప్రతి పరిస్థితుల్లో ఆయన యొక్క సహకారం మనకు అనుగ్రహిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవునికి రెండు చేతులు పైకెత్తి, అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవని దేవునికి కృతజ్ఞత పూర్వకమైన ఒక మాటను తెలియజేద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. మరి మన మధ్యలో నెల్లిమర్ల పట్టణంలో పరిచయం చేస్తున్న దైవ సేవకులు రెవరెండ్ జే పాలయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి జయప్రకాశ్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ప్రార్థనలు నడిపించవలసిందిగా కోరుచూ ఉన్నారు. పరిశుద్ధుడా మా గొప్ప దేవుడా యేసు రక్షక, నీ నామానికి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా.
నాయన ఈ యొక్క ఉదయకాల సమయమందు మరొకసారి ఈ పెంటెకోస్టల్ పాస్టర్స్ ఫెలోషిప్ సహవాస కూడికను నువ్వు ప్రేమించి గడిచినటువంటి 2024 సంవత్సరం జనవరి నెల నుండి నాయన ఈ క్షణము వరకు నీ దాసులమైన అయ్యా మమ్మల్ని అందరినీ నువ్వు ఎంతగానో కాచి కాపాడి నడిపించిన దాన్ని బట్టి మేము చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మేమైతే నిమిత్త మాత్రులకు అయ్యా అయినప్పటికీ ప్రభా నీ ఉచితమైన కృపను బట్టి నీ అమూల్యమైన రక్షణను బట్టి నీ సేవకులమైన మమ్మలను నాకు ఇచ్చిన సంఘాలను మా పరిచయాన్ని ఆశీర్వదిస్తూ దినదినాభివృద్ధి కలిగిస్తున్నందుకు ఆశీర్వదిస్తూ అయ్యా ఇప్పుడు కూడి వచ్చినటువంటి దైవజనులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ బలమైన హస్తము తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను. రానున్న నూతన సంవత్సరంలో ప్రభా ఇంకా బలమైన యుద్ధ సైనికుల వలె పరిచయంలో వాడబడే దగ్గరగా అయ్యా నీ సేవకులమైన మనందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలు దైవజనులు వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నాయన ఈ దినం స్థానికంగా ఈ గుడికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ దాసులు కరుణ కుమార్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారికి ఇచ్చిన సంఘ పరిచర్యను బట్టి నీకు మహిమ చెల్లించుకుంటూ ఇంకా ముందు జరగబోతున్న సమస్త కార్యాలలో వీరే తోడు ఉండి నడిపించున్నారు. వచ్చిన వారందరినీ దీవించమని యేసు శక్తి కలిగిన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థనలో నడిపించిన ప్రకాశ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఎంతవరకు కూడా పాటల ద్వారా అదేవిధంగా ప్రార్థన ద్వారా స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని ఒక అద్భుతమైన రీతిలో మనందరూ కూడా కనపరచుటకు దేవుడు గొప్ప అవకాశాన్ని మనకు కల్పించి ఉన్నాడు. మరి దేవుని యొక్క మరి ఆలోచన మేరకు ఈ యొక్క పెంటెకోస్టల్ పాస్టర్ ఫెలోషిప్ ఈ విజయనగర పట్టణంలో మరి దైవజనులు మనకి అత్యంత ప్రియులు మనందరి యొక్క సీనియర్ పాస్టర్గా ఉంటున్న ఆనందబాబు అనే గారి యొక్క ఆధ్వర్యంలో మరి గడిచిన కొన్ని సంవత్సరాలు బట్టి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకి నడిపిస్తూ ఉన్నాము. మరి ఈ దినము వాక్య పరిచయం చేయుటకు ఐపీసీ సీనియర్ పాస్టర్ గారుగా ఉంటున్న దైవజనులు మనందరినీ కూడా దేవుని యొక్క పరిచర్యలు ముఖ్యంగా ప్రతి నెల ఈ విధంగా కలుసుకోవడానికి ఒక ముందడుగు ముందుకు వేసి మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న దైవజనులు ఆనందబాబు పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. అనేక గారు వారిని ప్రత్యేకంగా మరి యొక్క సమయంలో దైవ వర్తమానం అందించుతూ వారిని మనందరం కూడా ఆహ్వానించాలని చెప్పకూడదు. దేవుని నామమున పరిశుద్ధ వారిని స్టేజ్ మీద ఆహ్వానించాలి. దైవ వర్తమానం అందించుటకు ఈ సమయాన్ని స్థలాన్ని గారికి అర్పిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దా. చెప్పట్లేదు సరే, వేదిక అంతా ఖాళీగా ఒకవేళ వేదిక మీద ఆహ్వానిస్తే మొత్తం చర్చ ఖాళీ అవుతుందని ఏదేమైనా మేము చూడటం ఒక వాక్యంగా తలుస్తూ ఉన్నాను. కలిసి ప్రభుని ఆరాధించడం, ప్రభు మహిమపరచడం దండతిగా భావిస్తూ ఉన్నాను. వచ్చిన అభిషక్తులందరికీ దైవ సేవకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. సేవకులందరికీ స్తుతిస్తున్నా. ఈ రీతిగా సంవత్సరాలతో ఆఖరి మాసంలో మనం కూడుకోవడానికి మంచి అవకాశం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ దినాన్ని చాలా మంది నూతనంగా ఐపీసీ సర్వస్వాన్ని లేక పనులను ముఖ్యంగా స్థానికంగా ఈ ఐపీసీ ఫెలోషిప్ ఏర్పాటు చేసిన ప్రియులు కరుణ కుమార్ గారిని ప్రేమించి చాలా మంది వచ్చారు. వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను, ప్రభుని కనపరుస్తున్నాను, వారికి కూడా తెలియజేస్తున్నాను. ఐపీసీ సహోదరులకి
ఈ నెల ఒక 4-5 నూతనంగా సర్వస్వంలో జాయిన్ అవ్వడానికి చేరడానికి వచ్చారు. వారిని ప్రభుని స్తుతిస్తున్నాను. చాలా మంది రావాల్సి ఉంది. ఏదేమైనా డిసెంబర్ మాసం కదా పడుతున్న పనులు నుంచి 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాక మనందరికీ తెలిసిన విషయాలే. దానియేలు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయంలో నుంచి దానియేలు జీవితంలో ఉన్న శ్రేష్టమైన లక్షణాల గురించి మనం ధ్యానించాక దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే, తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను వారికి నేర్పుము. చాలా ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క సముఖంలో తత్వజ్ఞానము, భవిష్యత్తు జ్ఞానము ఎరిగిన వారిగా దానియేలును మనం చూస్తూ ఉన్నాం. షద్రక్ మేషక్ అబేద్నెగోను కూడా మనం ఈ లేఖన భాగాలలో మనం చూడొచ్చు. ఎప్పుడైతే నెబుకద్నెజరు, దర్యావేషు, కోరెషు కాలంలో వారికున్న కళ, వారికున్న స్వప్నానికి బాబు తెలియపరిచాడు. దానియేలు జీవితంలో హెచ్చింపబడినట్లుగా, గణపరచబడినట్లుగా, కొనియాడబడినట్లుగా చూస్తూ ఉన్నాం. దానియేలు ఎవరు అంటే మనకు తెలుసు, ఒక బానిస, చెరపట్టబడిన వాడు. దానియేలు యొక్క చరిత్ర మనం చూడగలిగితే 73 సంవత్సరాల చరిత్ర ఈ దానియేలు గ్రంథంలో మనం చూడవచ్చు. మొదటి 6 అధ్యాయాలు దానియేలు గురించి, దానియేలు జీవితాన్ని గురించి మనం స్టడీ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా 70 సంవత్సరాల చెరగొన్న బాలుడిగా ఉన్న దశలోనే సుమారుగా 15 సంవత్సరాల ప్రాయంలో బాలుడిగా ఉన్నప్పుడు చెరలోనికి యూదులు చేసిన పాపాన్ని బట్టి దానియేలు చెరపట్టబడతాడని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మరి చెరపట్టబడిన దానియేలు ఏ రీతిగా హెచ్చింపబడ్డాడు, గణపరచబడ్డాడు, నియమించబడ్డాడు, ప్రపంచ చక్రవర్తులు అందరి ఎదుట యోగ్యునిగా నిలవగలిగాడు, 3 కాలాలలో కూడా ఒక ప్రధానిగా నిలవగలిగాడు అంటే చాలా శ్రేష్టమైన లక్షణాలు. ఈరోజు మనకి ఆశ ఉంది, హెచ్చింపబడాలని, గొప్ప ఉన్నతమైన సేవ చేయాలని, దేవుడు ఆశీర్వదించాలని, అనేక ఆత్మలను సంపాదిస్తూ దేవుని మహిమపరచాలని కోరిక అయితే ఉంది. అది సాధ్యపరచబడుతుంది. సేవకు వచ్చిన ప్రతి దైవజనునికి ఆశ ఉంది, దేవుడి చిత్తం చేయాలని, దేవుని పని ఘనంగా జరిగించాలని కోరిక అయితే ఉంది, సాధ్యపరచబడలేదు. మరి దానియేలు జీవితంలో ఏ రీతిగా అతడు హెచ్చింపబడ్డాడు, కనపరచబడ్డాడు అని చూస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అతి శ్రేష్టమైన లక్షణాన్ని దానియేలు కనుగొనవచ్చు. అది ఏమిటంటే 1:8 చదువుతా. దానియేలు గ్రంథం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని దాన్ని అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలాసార్లు మనం ఈ వచన భాగ్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం, ప్రకటిస్తూ వచ్చాం. మన సంఘాలు దేవుడికి కావాల్సింది హృదయంలో ఉద్దేశాలను ఆయన పరిశీలన చేస్తాడు. దానియేలుకు ఉన్న కోరిక ఏమిటంటే, లేక హృదయంలో ఉన్న బలమైన ఉద్దేశం ఏమిటంటే, పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. గమనించారా?
పెదవులతో మనం ప్రార్థిస్తూ ఉండగా, మొరపెడుతూ ఉంటుండగా దేవాది దేవుడు మన ఆంతర్యాన్ని, హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని ఆయన పరిశీలన చేస్తాడు. అక్కడ రాయబడి ఉంది, రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షరసము పుచ్చుకొనగా వాటిని స్వీకరించకుండా నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించి, హృదయంలో ఉద్దేశం ఏమిటంటే నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నేను దేవుని దృష్టిలో పరిశుద్ధుడిగా ఉండాలి, అపవిత్రపరచబడకూడదు నా జీవితం. ఇది చాలా ప్రాముఖ్యం. దానియేలు గారు హెచ్చింపబడటానికి అతి మూలమైన లక్షణం ఏమిటంటే ఆయన పరిశుద్ధంగా బ్రతకాలని తలంచాడు. రాజు భుజించు భోజనం దాని ఎదుట ఉన్నా దాన్ని తిరస్కరించాడు. ఒకవేళ రాజు భుజించు భోజనంలో పానం చేయు ద్రాక్షరసము అపవిత్రపరచబడే స్థితికి నన్ను నడిపిస్తుందేమో, అది విగ్రహ అర్పితమై ఉండొచ్చేమో. బహుశా లేవి కాండములో రాయబడినట్లు కొన్ని పదార్థాలు, ఆహార పదార్థాలు అపవిత్రత కలుగు చేస్తాయి కనుక నేను నా పరిశుద్ధతను నేను కోల్పోకూడదు. ఒకవేళ రాజు భుజించు భోజనం విగ్రహాలకు అర్పితమైనదేమో అని తలచి ఉద్దేశించి దయచేసి నమోసుల అధికారిని అడుగుతున్నాను, అది నేను పుచ్చుకొనకుండా త్రాగకుండా నాకు పర్మిషన్ ఇవ్వాలి. సకల ధాన్యాలు మాత్రమే నేను తీసుకుంటాను. ఈ దినాల్లో సేవకుడికి అతి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన లక్షణం ఏమిటంటే పరిశుద్ధత. తను తాను అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించాడు. అది యాకోబు రాస్తాడు 4వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు అడిగినను దురుద్దేశాలతో అడుగుచున్నారు కనుక మీకేమీ దొరకదు అని యాకోబు గారు రాస్తాడు. అంటే మనం ప్రార్థించింది ఒకటి, ఆంతర్యంలో కలిగి ఉన్న ఉద్దేశాలు వేరు. ఆంతర్యంలో ఉన్న యోచన సరైనది కాకపోతే, మన ఉద్దేశం సరైనది కాకపోతే దేవుని కొరకు వాడబడలేం, దేవుని పని చేయలేం. మాటలో చెప్పాలంటే దేవుని మహిమపరచలేం, దేవుని నామాన్ని అన్యుల ఎదుట, అన్య రాజుల ఎదుట దాన్ని గణపరిచి ఒక విధంగా ఆ విధంగా కోరుకోవడం చాలా కష్టతరమే, తిరస్కరించడం కూడా చాలా కష్టతరమే. నేను తినను అనడం కూడా అది యోగ్యమైన మాట కాదు. రాజు భుజించు భోజనాన్ని తొలగించినందుకు శిక్ష ఉంది, కానీ నాకు దేవుడే ప్రాముఖ్యం, నేను దేవుని కొరికే బ్రతుకుతాను. ఒక మాటలో చెప్పాలంటే ఆ శోధన జయించినట్లుగా వస్తుంది. ఆ ఆహార విషయంలో కలిగిన శోధన జయించి దేవుని కొరకు నిలిచాను. ఈరోజు అదే అనుభవం మనలో కూడా దేవుడు చూడాలని అనుకుంటున్నాను. యేసప్పును మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడినట్లు, ఒక్క పూట కూడి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న భ్రష్టుడైన ఏశావు వంటి వాడు ఉన్నాడేమో చూసుకోవచ్చు. ఎర్రని చిక్కుడికాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్నే అమ్మివేసుకున్నాడు, భ్రష్టుడు అయిపోయాడు. ఈ దినాల్లో ఏమండి ఆ శోధన మనం జయించే వారికి ఉంటాం. మనకు తెలుసు, మీడియాలో ఏమంటే ప్రసాదాలు తినచ్చు, విగ్రహ అర్పితం ఏదైనా పర్వాలేదు తీసుకోవచ్చు. ఒక సీనియర్ సేవకులే వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి నాశనం అవుతూ ఇతరులను కూడా, సేవలో ఉన్న వారిని కూడా పాడు చేస్తుంది. ఆ రీతిగా మనం చేయొచ్చా అనేది ఒక ప్రశ్న. చేయకూడదని తెలుసు కూడా పర్వాలేదు అంటున్నారు. యేషావు లాంటి స్థితికి చాలా మంది వెళ్ళిపోతున్నారు. కానీ దానియేలు లాగా మనం బ్రతకాలన్నది దేవుని వాక్యం మనకు సర్విస్తుంది. స్తోత్రం చెప్తామా? అక్కడ ఆ విషయం రాస్తూ ఇంకో మాట రాస్తాడు. దయచేసి చూడండి, 5వ అధ్యాయం 16వ వచనంలో దానియేలులో ఉన్న అతి అద్భుతమైన శ్రేష్టమైన లక్షణం ఏమిటంటే 5వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదువుతాను. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి నేను విని ఉన్నాను కనుక ఈ రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన యెడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా 7 ఏలులో
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కళకు భావం చెప్పగలిగిన సమర్థుడు నీవేనయ్యా, నేను విన్నాను నేను వచ్చి దానియేలు, నువ్వు సమర్థుడు, చెప్పగలవు. నీకు సఖ్యమైతే కళకు భావం చెప్పగలిగితే ఈ సంస్థానంలో నిన్నే ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా అక్కడ రాశాడు 16వ వచనంలో, సఖ్యమైన ఎడల ఊదా రంగు వస్త్రములు కట్టుకొని మెడకు సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా 7 కానీ విచిత్రం ఏమిటంటే 17లో దానియేలు గారు అంటున్నారు, అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకోను, నీ బహుమానములు మరి ఎవరికైనానేమో, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజుకు తెలియజెప్పేదను. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచు. రెండవ విషయం ఏమిటంటే, మొదట పరిశుద్ధంగా బ్రతకాలి అని ఉద్దేశించాడు. తన హృదయంలో ఒక విధంగా దేవుడిని గర్భించే స్థితిలో అప్పుడు పోలేదు, దాసుడు కాలేదు, బలహీనపరచబడలేదు, రాజీ పడలేదు. ఇక్కడ మనకు ఒక ఆదర్శంగా ఉంది. రెండో విషయంలో, రాజా మీ ధనము మీ దగ్గర ఉంచుకోండి, ఆ ప్రశస్తమైన వస్త్రాలు మీ దగ్గర ఉంచుకోండి, ఆ సువర్ణ కంఠభూషణం కూడా మీ దగ్గర ఉంచుకోండి, నాకు అక్కర్లేదు, లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వండి. ఈరోజు సేవకుడు ఎలా ఉన్నాడు అంటే ధనానికి అమ్ముడుపోతున్నాడు. ఎందుకు సేవకుడు ఎదగలేకపోతున్నాడు అంటే బానిసైపోతున్నాడు. మొదటి అనుభవంలో ఆహార విషయంలో శోధన ఏసేలాగే ఎదుర్కొనేటప్పుడు అమ్ముడిపోతున్నాడు. ధనం విషయానికి వస్తే నేను కళకు భావం చెప్తాను కానీ దయచేసి ఆ కానుకలు అయితే, ఆ ధనం అయితే నాకు అక్కర్లేదు. మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, ఇంకెవరైనా ఆశిస్తే వారికి ఇవ్వచ్చు. అంటే ఇక్కడ కూడా ధనం విషయంలో కలిగే శోధనలు కూడా జయించాడు. ఈరోజు కమర్షియల్ అయిపోయింది సేవ అంతా. నేను మీ కొరకు ప్రార్థించాను, జాబ్ సంపాదించాను. నేను మీ కొరకు ప్రార్థన చేశాను, నీకు వివాహం అయింది. నేను ప్రార్థన చేయబట్టే నువ్వు బ్రతికి బయటపడ్డావు, లేకపోతే ఎప్పుడో చచ్చిపోదు. సేవకు డిమాండ్ చేస్తాను. గమనించారా? మన గురించి మనం చెప్పుకోవడం కాదు కానీ జస్ట్ డిస్కస్. పరిస్థితులు అలాగే అయిపోయాయి. దేని కొరకు అంటే ఎవరి 4 డబ్బులు వెనకేసుకోవటానికి, సంపాదించుకోవటానికి. నేనంటాను, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. స్తోత్రం చెప్తామా? నిస్వార్థంగా మనం సేవ చేయగలిగితే కాబట్టి మనకి కావాల్సినవన్నీ దేవుడు సప్లై చేస్తాడు. ఏ లోటు, ఏ అక్కర్లు. ఇక్కడ 17వ వచనం 5:17 అంటున్నాడు, నాకు అక్కర్లేదు. ఏమంటే బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు, చాలా మంది అబ్రహాం తీసుకునండి, ఒక్క రోజు పోగులో ఏది నాకు అక్కర్లేదు విసర్జించాడు, అసహించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులు ఎవరినైనా స్టడీ చేయండి, వారు ఆశించలేదు, వారు అమ్ముడిపోలేదు. ఇక్కడ కూడా బెల్షస్సర్ ఇచ్చే కానుకలన్నీ తిరస్కరిస్తున్నాడు, నాకు అక్కర్లేదు. కానీ నేను కళకు భావం అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని దైవని మహిమ కొరకే వాడుతూ వచ్చు. అలాగే మన జీవితంలో కూడా ఆ విధమైన అనుభవాలు ఉంటాయి. ఈ రోజుల్లో ఏమంటే బయట అన్యులు ఏమనుకుంటున్నారంటే సంఘాలకు వెళ్తే దీనన్న కానుకలు 24 గంటలు కానుకలే. అలాగే మన సంఘానికి వచ్చిన మన సంఘ బిడ్డలో కూడా 24 గంటలు కానుకలేనండి. మాస్టర్ గారు అడుగుతారు, ఎక్కడి నుంచి రమ్మంటారంట? వింటారా? కష్టపడుతున్నాం, దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం అప్పగించుకొని అన్ని వదులుకొని వచ్చాం. ఎందుకు ఇవ్వడండి మనకి? అంటే ఆయన పనే కదా భూమి మీద చేస్తున్నాం, ఆయన కొరకే కదా సమస్తాన్ని విడిచిపెట్టి ఉపేక్షించుకొని వచ్చాం. మనకి ఏ లోటు ఉండదు. ఒకవేళ ఆయన ఉన్నతమైన పిలుపు మనకి కానీ ఉన్నట్లయితే, నిజంగా ఆయన మనం పిలిచి ఉంటే, ఆయన పొలంలో మనం పనిచేస్తున్నాం కనుక సాయంత్రానికి కూలిపోవాల్సిందే. సాయంత్రానికి కూలిపోతుంది. దయచేసి ఎక్కడ డబ్బు కొరకు ఆశించకండి. ఇంకా చెప్పాలంటే ఒక బ్రోకర్గా తయారైపోయారు సేవకులు. గమనించారు? ఒక వివాహం చేయాలన్నా ఒక మీడియేటర్గా నేనే కదా, ఏమంటారు, కమిషన్ బేసిక్ పెట్టినారా? అటు పెళ్లి కొడుకు దగ్గర, ఇటు పెళ్లి కూతురు దగ్గర. నేను అంటాను, వాళ్ళు కృతజ్ఞత కలిగి దేవునికి ఇస్తే
సేవకుని ప్రేమించి మనకి ఇస్తే తీసుకోవాలి తప్ప నాకు పర్సంటేజ్ ఇవ్వాలి ఆ డౌరీలో నేను అంటాను. వాడినేమో బ్రోకర్ అంటున్నాం, ఎవరించేది పర్సంటేజ్ తీసుకుంటున్నాడు, వాడు 2% తీసుకుంటున్నాడు, మనం 10% దేవుని పేరు చెప్పి తీసుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఎన్ని లక్షలు కట్నం తీసుకుంటున్నాం, అందులో దశమ భాగం ఇష్టకు వెళ్తే ఒక ఇల్లు కట్టారనుకోండి, అదొక 50 lakhs వాల్యూ చేసే గృహం అనుకోండి, 50 lakhsలో దశమ భాగం ఈస్ట్లో వెస్ట్లో మనకు లేదు. 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, లేకపోతే ఒక మెచ్యూరిటీ ఫంక్షన్ చేసేది, మెచ్యూరిటీ ఫంక్షన్ లేకపోతే ఒక మ్యారేజ్ చేసుకున్నాడు, ఎంత ఖర్చు పెట్టాడో దానిలో నుండి సేవకుడికి దశమ భాగం ఇస్తాడు. మన వాళ్ళకి అలవాటు చేయలేదు మన సంఘానికి, మన వల్ల కూడా కాదు, ఇక్కడ ఎవరు కూడా ఏదేమైనా ఎవరైనా వాళ్ళు అదంత అదృష్టవంతులు అంటే ఆ ఇల్లు కట్టినప్పుడు, ఆ ఇల్లు రిబన్ కట్ చేసేటప్పుడు, ప్రతిష్ఠించేటప్పుడే సేవకుడికి ఇచ్చేస్తారు. అయ్యి 60 లక్షలు అయ్యింది, మీకు ఇవ్వాల్సింది 6 లక్షలు. ఎంత బాగుందండి. ఇలాంటి ఆఫర్స్ దానియాలకి ఎన్నో వచ్చాయి. కానీ ఏమంటున్నాడు, 17 వచ్చింది చూడండి, అది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దానియాలు ఎట్లా, నేను నీ దానములు నీ దగ్గరే ఉంచుకును, ఇంకెవరికైనా ఇచ్చాను, నాకే కట్టాను, వచ్చి తిరిగి పొందుకున్నాను, వచ్చి తిరిగానే పంచు పెట్టాను. అబ్రహాం తీసుకోలేదు, ఎలీసా ఉన్నాడు, ఎలీసా తీసుకోలేదు. నైమాన్ గారు స్వస్థత పొందిన తర్వాత వెండి బంగారం మంచి వాల్యుబుల్ గిఫ్ట్స్ అన్ని తీసుకున్నాడా? గెహాజీ తీసుకొని పాడైపోయాడు. ఇస్కరియోతు యోధ ధనాన్ని ఆశించి పాడైపోయాడు. ఇక్కడ దానియేలు తిరస్కరిస్తాడు, నాకు అక్కర్లేదు. మత్తయి సువార్త 6:33 మనం చదవగలిగితే, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు ఏది కావాలన్నా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని వాటి గురించి చింతించుంటాడు. గమనించారా? అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటాను కదా, మనల్ని ఎవరైనా పొలంలో పని పెట్టుకున్నాడు అనుకోండి, సాయంత్రం అయ్యేటప్పటికి కూలిస్తాడు, ఇవ్వడం ఖచ్చితంగా. ఒక మనుషుడు అంత నమ్మకం ఉండేటప్పుడు నిన్ను నన్ను తన పని కొరకు పిలిచిన మనలో ఎందుకు ఆయన విడిచిపెడతాడు? ఖచ్చితంగా నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావు, తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. మూడవది మనం 2వ అధ్యాయంలో చూడగలిగితే దానియేలు గ్రంథం మరొక శ్రేష్టమైన అనుభవాన్ని దానియేలులో చూడొచ్చు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా బబులోను ప్రధానిగాను నియమించాను. కారణం ఏమిటండి? అతడు అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి కారణం పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకోవడం, దేవుని కొరకు ఒక విధంగా నాశనం చేయబడ్డాడని చెప్పచ్చు, ప్రతిష్టత కలిగి ఉన్నాడని చెప్పచ్చు. ఇంకా కింద వచ్చిన చదివితే 49వ వచనంలో అంతటా దానియేలులో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అంతటా దానియేలు రాజు యొద్ద మనవి చేసుకునే రాజు సద్రకు మేషకు వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాను. హల్లెలూయా. మూడో విషయం, స్థితి మారిన తర్వాత, ఉన్నత స్థాయికి దానియేలు వెళ్ళిన తర్వాత, హెచ్చింపబడిన తర్వాత తన స్నేహితులను మరవలేదు. ఇది ఇంకా ప్రాముఖ్యమైన విషయం. గమనించారు? మొదటి 2 విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలని ఉద్దేశించడానికి మనం చూసాం. రెండవది, దేనికి అమ్ముడుపోకుండా నా కొత్త గిఫ్ట్ అని విసర్జించాడు. మూడవది, తన స్నేహితుల కొరకు రాజు యొక్క 49 ఉంది మనవి చేశాను. స్థితి మారిన తర్వాత, మనం హెచ్చింపబడిన తర్వాత అందరినీ మర్చిపోతాం, లెక్క చేయం. ఇలాంటి వారు మనకు చాలా మంది ఎదురుపడుతూ ఉంటారు. గమనించారో లేదు? ఒకప్పుడు స్థితి అంటే ఇప్పుడు స్థితి అంటే దేవుని దయ వల్లనే కదా హెచ్చింపబడ్డా, దేవుని దయ వల్లనే కదా గణపరచబడ్డా.
గమనించారా? అవన్నీ మర్చిపోయి మన స్నేహితులను, మనకి తెలిసిన వారిని మర్చిపోతూ ఉంటాం. కానీ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురిని మరవకుండా వారి నిమిత్తం కూడా ఒక ప్రధానిగా నియమించబడిన తర్వాత మనవి చేసి వారి మధ్య ముగ్గురిని కూడా విచారణకర్తలుగా నియమించడానికి గమనించారంటే ఒక విధంగా మనం నేర్చుకోవాలి. మరువలేదు ముగ్గురు. మర్చిపోయాడా? రాజు యుద్ధ మనం చేశాడు. ఆ ముగ్గురిని ఏం చేశాడు రాజుగారు? విచారణకర్తలుగా నియమించాడు. మనం ఎంత స్థాయికి ఎదిగినా దేవుని దైవంలో ఒకవేళ హెచ్చుకోబడితే దేవుడు మనం హెచ్చించి ఉన్నత సింహాసనంపై కూర్చుండబెట్టినా ఎవరి కథాన్ని మర్చిపోకూడదు. మనకు మేలు చేస్తూ వారిని మర్చిపోకూడదు, సహాయం చేస్తూ వారిని మర్చిపోకూడదు. వారికి నిమిత్తం ముగ్గురు యవనస్తుల నిమిత్తం ఏం చేశారు? దానియేలు మనవి చేశారు. వెంటనే విచారణకర్తలుగా నియమించబడ్డారు. ముఖ్యంగా అక్కడికి కిందకు వెళ్తే అందరూ ఆయన మీద అసూయ పడ్డారు. 6వ అధ్యాయానికి వెళ్తే దానియేలు గ్రంథంలో 4వ వచనం చూడండి దయచేసి. మరొక అనుభవాన్ని చూడొచ్చు అక్కడ 6:4. అందుకు ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. గమనించారా? ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, దానియేలు నమ్మకస్తుడు కనుక ఏ లోపమైనను ఏ తప్పైనను కనుగొనలేకపోయేది. చదువునికి చాలా ప్రాముఖ్యం. మంచి సాక్ష్యం అంటూ అనుకున్నారు. ఒక మంచి మనస్సాక్షితో మనం కలిగి ఉన్నాం. దైవజనుడు అనేవాడు ఏ లోపం లేని స్థితిలో ఉన్నప్పుడే గమనించాలి, ఇతరులకు బోధించగలం, ఇతరులకు నేర్పించగలం, దేవుని పక్షముగా నిలిచే అర్హత సంపాదించాలి. ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన తత్వజ్ఞానం కలిగిన వాడు కనుక, అతి శ్రేష్టమైన జ్ఞానం గలవాడు, ఆత్మను పొందినవాడు, ఆత్మపూర్ణుడు కనుక ఎవడు తన జీవితాన్ని ఎంత అద్భుతంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా అక్కడ కనుగొనలేకపోయేది అన్నాడు. కారణం ఏంటి? అతడు నమ్మకంగా వారి సంస్థానంలో ఉన్న వారి అందరి లెక్కలు కూడా దానియేలు ఒక విధంగా బయట పెట్టేస్తారు. ఈయనలో మాత్రం ఏ లోపమో ఏ బలహీనత కనపడదు. అంటే జ్ఞానం గలవాడిగా ఉన్నాడు, అతి శ్రేష్టమైన తత్వజ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు, లోపము లేని వాడిగా ఉన్నాడు. మనం కూడా పిలిపి పత్రిక చూస్తే ఎవరి నేటి సేవలో ఉన్న మన పరిస్థితి ఎలా ఉండాలి అంటే, లేక మనం ఏ విధంగా జీవించాలంటే 2వ అధ్యాయం పిలిపి పత్రికలో పిలిపి సంఘానికి రాస్తూ చదువుతారా? 14వ వచనం. 14. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనంతులనై ఉన్న దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములు చేయండి. ఆయన నమ్మకస్తుడని దానియేలు గురించి 6వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇక్కడ 2:14 అంటున్నాడు, మూర్ఖమైన వక్రజనము మధ్య ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి. 2వది నిష్కలంకులను అనంతులనై ఉండాలి. గమనించారా? అంటే ఏ లోపము మనలో ఉండకూడదు. దానియేలులో ఏ లోపమును ఏ బలహీనత కనుగొనలేకపోయాడు. అదే స్థితి అంటే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు, మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాడు. పౌలు అంటాడు అపోస్తలుల కార్యంలో, మనుషుల ఎదుటను దేవుని ఎదుటను నా మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉండవాలని అభ్యాసం చేయించున్నాను. ఏం చేస్తున్నాడంట? అభ్యాసం చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు, ఒక విధిగా ప్రయత్నం చేస్తున్నాడు. మనుషుల ఎదుట దేవుని ఎదుట. దేవుని ఎదుట నేను మనస్సాక్షి, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని సరిపోదు, మనుషుల ఎదుట కూడా. పౌలు గారే అభ్యాసంలోకి వచ్చాడంటే మనం ఎంత అభ్యాసం చేయాలి?
గమనించారా? అడిగినా అడగకపోయినా మన గురించి మనమే గొప్పగా చెప్పుకుంటాం, కలుపుకుంటూ పోతుంటాం. నేనంటాను, దేవుని ద్వారా మెప్పు మనం సంపాదించుకుంటాం. దేవుడే మనల్ని ఆ రీతిగా గణపరచగలిగితే మనం ధన్యులు. మనలో ఏ మరక డాగు మస్టు లేనప్పుడు ప్రజలు తప్పకుండా దేవుడి తట్టు తిరుగుతారు, సంఘం ఆత్మీయంగా కట్టబడతారు. కాపరి సరిగ్గా లేనప్పుడు సంఘాన్ని మనం కాయడానికి అర్హులు కాదు, సంఘానికి బోధించడానికి మనం అర్హులు కాదు. గమనించారా? దుష్టుడు కూడా సంఘ కాపరి మీద పడుతుంది. మొదలు నరికి వేస్తే కొమ్మలన్నీ ఎండిపోతాయి పరిస్థితి. అది మన మీదనే పడతాడు. మనం జాగ్రత్తగా ఉండగలిగితే, మెలకువగా ఉండగలిగితే, నిష్కలంకమైన జీవితం, నిర్దోషమైన జీవితం మనకు ఉండగలిగితే తప్పకుండా మనం దేవుని భూమి మీద మహిమపరచగలం, గణపరచగలం. 6వ అధ్యాయానికి వెళ్దాం. 10వ వచనంలో ఒక శాసనం విధించబడి దానియేలులో ఉన్న మరొక ప్రత్యేకమైన శ్రేష్టమైన అనుభవం ఏమిటంటే, ఇంటి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని అప్పుడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాలు ఉంది. యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి. నేటి పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఆనాడు దానియేలుకి ఎదురైనట్లే ఇప్పుడు ముందున్న దినాలు కూడా అలాగే ఉంటాయి. సేవ జరిగించడానికి కానీ, సువార్త ప్రకటించడానికి కానీ, యేసుక్రీస్తు నామమును ధరించుకొని ప్రార్థన చేయడానికి కానీ సాధ్యపడని దినాలు సంభవిస్తున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అయినా మనం దానియేలులాగా ఉండగలమా? 7వ వచనంలో రాయబడింది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ శాసనం ఎవరి శత్రువుల యొక్క కుట్రను బట్టి రాజుగారికి ఇష్టం లేకపోయినా శాసనాన్ని విధించవలసి వచ్చింది. 30 దినాల వరకు దేవునికి కానీ ఏ మనుషునికి కానీ మనం చేయకూడదని ఒక శాసనం మీద సంతకం చేశాడు. గమనించారా? ఒక విధంగా ప్రార్థన చేయకూడదు. ఒకవేళ చేస్తే మనలు చేసిన ఏ మనుషుని యొద్ద దేవుని ఎదుట కూడా మనలు చేసిన సింహపు బోన్లో పడవేస్తానని చెప్పినా అతడు వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా తన దేవుని ఎదుట మోకాళ్ళలోనే ప్రార్థన చేస్తుంది. సహజంగా ఆపద పొంచి ఉన్నది అంటే మనం ఏం చేస్తున్నాం? ఆత్మలో ప్రార్థన చేసుకుంటాం. వారికి కనబడకూడదు మనం ప్రార్థిస్తున్నట్టు. గమనించారా? లేకపోతే నెల రోజులు 30 దినాల వరకే మానవుడి ఎదుట దేవుని ఎదుట మనం చేయకూడదు అన్నాడు కనుక 30 దినాలు ప్రార్థన మానేస్తాం. దానియేలు మానేయవచ్చు, ఆత్మలో ప్రార్థన చేసుకోవచ్చు. అలా చేశాడా? చేయలేదు. గమనించారా? కొంచెం జ్ఞానం గలవాడి కనుక ఆ పరిస్థితులు తప్పించుకోవడానికి, తను తాను రక్షించుకోవడానికి ప్రార్థన బయటికి చేయకుండా ఆత్మలో మొలగచ్చు, లేకపోతే తలుపులు వేసుకొని ప్రార్థన చేయొచ్చు. అక్కడ ఏం రాయబడి ఉందంటే, యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తుంది. ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. చాలా ఆ ప్రార్థనా అనుభవం లేకుండా మనం ఏది సాధించాలి. గమనించారు? ఈరోజు గవర్నమెంట్ మనం ఎదిరించాలన్నా, ఎవరి క్రైస్తవేత్తలు మనం ఎదిరించాలన్నా, నిలిచి సేవ చేయాలన్నా మనకి మూలం ప్రార్థనే. ఒక విధంగా 6వ అధ్యాయంలో రాయబడినట్లు రహస్యమందు చూస్తున్న నీ దేవునికి ప్రార్థన చేయి, తలుపు గదిలోనికి వెళ్ళు, తలుపు వేసుకోవాలి. అవునా? మనకి ప్రార్థనకి ఏదైతే ఆటంకమో, ఏదైతే మన హృదయాన్ని చరిత్ర వేస్తుందో, ఏదైతే మన తలంపులను పాడి చేస్తుందో, ఆ విషయంలో హృదయం అనే తలుపులు మనం వేయగలిగాం. హృదయంలో చొరబడకుండా, మన తలంపులను పాడు చేయకుండా మన హృదయాన్ని భద్రపరచుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన ద్వారా జయిపోతుంది. ప్రార్థించగలరు. ముఖ్యంగా హృదయం అనే తలుపులు వేసుకొని నీ యొక్క ఉద్దేశాలన్నీ ప్రభు ఎదుట సమర్పించగలిగితే తప్పనిసరిగా నీకు ఎదురైన సమస్యను అధిగమించే శక్తి దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ముఖ్యంగా ఒక విధంగా దానియేలు ప్రార్థించుంటాడు, ఈ గండం నుంచి నన్ను తప్పించు,
సింహపు బోనులు నన్ను వెళ్ళిపోతున్నా, నేను ప్రార్థించకుండా ఉండలేదు. ప్రాణం పోయినా నేను ప్రార్థించకుండా ఉండలేదు. నేను మరణించవలసి వచ్చినా నేను మరణిస్తాను. ప్రార్థన అయితే నేను ఆపను. యథా ప్రకారంగా మొక్కాలులోనే తన దేవునికి ప్రార్థించుకోవచ్చు. గమనించారా? పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో బహుశా దేవుని ఎదుట అర్థించుంటాడు, నన్ను తప్పించు, నన్ను రక్షించాలి. అవి రాయబడిపోతే 6వ అధ్యాయం 22వ వచనంలో నెబుకద్నెజర్ దానియేలును అడుగుతున్నాడు, ఎవరి నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక నేను నా 20 వచనం చదువు 20 అతడు గృహ దగ్గరికి రాగానే ఒక్క స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షింపగలిగిన అని అతనితో అడిగాను. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోరులను మూయించెను. చబడులు కొడుతున్నాం. కారణం నెబుకద్నెజరు అడుగుతున్నాడు, దానియేలు నీవు నిత్యము సేవించుచున్న దేవుడు నేను రక్షింపగలిగినా? అయ్యా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషుని కనుక. గమనించారా? ఇంతకు ఏ లోపము లేనివాడని చూస్తాం, నమ్మకస్తుడని చూస్తాం, తత్వజ్ఞానం గలవాడని చూస్తాం. మనలో కూడా ప్రార్థించడం చాలా ప్రాముఖ్యం. దానికంటే ముందు ఎవడా నిర్దోషత్వం కూడా మనలో. గమనించారా? దేవుని ఎదుట మన విన్నపాలు అంగీకారంగా ఉండాలి. ముఖ్యంగా దానియేలు ప్రార్థన వ్యర్థం కాలేదు. దేవుడు తన దూతలను పంపించి వాటి నోర్లను మోయించాడు, సింహపు నోర్లను మోయించాడు. బహుశా ప్రార్థించాడు, ఎరుసలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా రేపు నన్ను అందులో పడేస్తాను, నీవే నన్ను తప్పించాలి, రక్షించాలని అంగలార్చాడు. ప్రార్థన అర్థమైందా? కాలేదు. ముఖ్యంగా దేవునికి లోపడ్డాడు కానీ శాసనాలకు అమ్ముడుకోలేదు, లోపడలేదు. దేవుడిని హెచ్చించాడు, దేవుడిని కనపరిచాడు, ఎక్కడ రాజీ పడలేదు. దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా, మీరు చెప్పండి అని పేతురు యోహాను వల్లే దానియేలు కూడా నిలిచి భయపడవసరం లేదు. ముఖ్యంగా ప్రార్థన చేశాడు అంటే ప్రాణానికి తెగించాడు. చనిపోతే చనిపోతాను కానీ ప్రార్థన చేయడం నేను మాత్రం. గమనించాను. సభ్యులు అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయనట్లయితే దేవుని దృష్టిలో నేను పాపం చేస్తున్నాను. ప్రతి చిన్న విషయానికి ప్రార్థన ఆపేస్తున్నాను. నేను అంటాను, ఎలాగో చనిపోతాం, చనిపోయేది దేవుని కొరకు. చనిపోతే ఎవరైనా నిత్యరాజ్యంలో మనం స్తోత్రం చెబుతామా? ఎప్పుడైనా చనిపోవాలి, ఏదో ఒక రోజు చనిపోవాలి. ఎవరికో భయపడి, ఏ గవర్నమెంట్కో భయపడి ఎన్నాళ్ళు సేవ చేసుకుంటాం, ఎన్నాళ్ళు మరిగై ఉంటాం, ఎన్నాళ్ళు తలుపులు వేసుకుని ఉంటాం, ఎన్నాళ్ళు ప్రార్థన మానేస్తాం, ఎన్నాళ్ళు రహస్య క్రైస్తవునిగా సేవకునిగా ఉంటాం. వింటారా? తెగించాలి, తెగకుండా. అరిమత యోసేపు గారు యేసుప్రభు చనిపోయిన తర్వాత తెగించాడు. అంతవరకు రహస్యంగానే ఉన్నాడు. నికోదేము కూడా రహస్యంగానే ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. అరిమత యోసేపు తెగించి అక్కడ రాయబడి ఉంది, ఆయన దేహమును నాకు ఇప్పించాడు. ఎప్పుడు చనిపోయిన తర్వాత అంతవరకు భయంతోనే బ్రతికాడు. దానియేలు జీవితంలో మనం అలాంటి బలహీనత ఏదో చూడం. చక్కగా ప్రార్థన చేశాడు. ప్రార్థన ప్రతిఫలంగా, రాజా నేను నా దేవుడి దృష్టికి నిర్దోషం కనుక దేవుడు తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించాడు. అద్భుతమైన సాక్షి. సేవకుడు దినానికి 8 గంటలు ప్రార్థన చేయాలి, లేకపోతే మనం ఫెయిల్యూర్ అవుతాం. సేవ ఇష్టం, నువ్వు ఎన్ని కసరత్తులు చేయి, ఎన్ని ఏమండి సంఘ క్షమాభివృద్ధి కొరకు ఎన్ని రకాల ప్రయోగాలు చేయి, సాధ్యపడదు. ఒక్క ఆత్మను కూడా ప్రభు దగ్గరికి నడిపించలేదు.
ప్రార్థన లేకుండా దేవుని కొరకు సంఘ క్షమాభివృద్ధి కొరకు నువ్వు నేను వాడబడలేదు. చాలా ప్రాముఖ్యం. ఏ భక్తుడైనా తీసుకోండి, అది ప్రార్థన యోధుడు. స్తోత్రం చెప్తామా? ప్రార్థన మొక్కాల అనుభవంలో వారు ఉన్నారు కనుకనే దేవుని కొరకు వారు నిలవగలిగారు. దేవుని నామాన్ని అన్య రాజుల ఎదుట పూజాధికుడని అన్య రాజులే సాక్ష్యం ఇచ్చేటట్లు బ్రతికారు. మోడీ కాదు, మోడీ బాబు అయినా యశుప్రభుని అంగీకరించవలసింది. చెప్పండి. మనతో మంది వేల కొలది లక్షల కొలది సేవకులు ఉన్నా మనం ప్రార్థిస్తే ఒకరోజు ఆయనే సింహాసనం దిగి ఒప్పుకుంటాడు. దానియేలు ఎదుట నెబుకద్నెజరు సాష్టాంగపడ్డాడు. దానియేలు దేవుడే పూజారికుడు. స్తోత్రం చెప్తామా? మనం ఎందుకు చేయలేము ఆ పని? భూలోకాన్ని తలకిందులు చేసే స్థితిలో దేవుడు మనం పెట్టాడు. చేయగలం. మనకి ఆ సామర్థ్యం ఉంది, ఆ అభిషేకం ఉంది, ఆ ఉన్నతమైన పిలుపు మనకు ఉంది. దాన్ని మనం గుర్తెరగట్లేదు. మన శక్తిని మనం ఎరగలేకపోతున్నాం, మన బలమును మనం ఎరగలేకపోతున్నాం. ఒక సర్వసాధారణమైన జీవితం కొనసాగిస్తూ వెళ్ళిపోతాం. ఈ ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మన ద్వారా భూమి మీద ఆయన నామాన్ని ఘనపరచవచ్చు, హెచ్చించవచ్చు. అతి శ్రేష్టమైన లక్షణాలు మనకు ఉండాలి. చేయగలిగా ఒక మాట రాశాడు ఇక్కడ 20వ వచనంలో అన్నాడు, జీవము గల దేవుని సేవకుడు పైన దానియేలు ఎవరిని సంబోధిస్తున్నాడు? ఎవరైనా ఒక విధంగా రాజకీయంలో ఉన్నాడు. 3 కాలాలలో, అటు నెబుకద్నెజరు కాలంలో, దర్యావేషు కోరేషు కాలంలో కూడా ప్రధానిగా నియమించబడ్డాడు. ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగి, రాజకీయంలో ఉన్నవాడు. అలాంటి వారిని ఏమంటున్నాడు? జీవం గల దేవుని సేవకుడా. గమనించారా? ఒకటి మనం గమనించాలి. దేవుని చిత్త ప్రకారం అబ్రహాము కావచ్చు, దావీదు కావచ్చు, యోబు కావచ్చు, పరిశుద్ధులందరినీ దేవుడు ఏ విధంగా సంబోధించాడంటే వాళ్ళ సేవకులు కాదు, కానీ నా సేవకుడైన యోబుని గురించి నేనంటాను, సేవకుడికి మించిన లక్షణాలు వారు గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా, ప్రభుత్వ ఉద్యోగస్తులైనా, రాజకీయంలో ఉన్నా వాళ్ళకు ఉన్న లక్షణాలను బట్టి జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు ఎవరంట? సేవకుడు. మనకుందా ఆ విధమైన పిలుపు? మన సమాజం గుర్తిస్తుందనా? సేవకునిగా జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్నది దేవుడు నిన్ను రక్షింపడాలి. బైబిల్ ఎవరినైనా తీసుకోండి, దేవుడు అంటున్నాడు వారు అందరూ నా సేవకులు. ఒక విధంగా దేవుని పని చేయడం ముఖ్యంగానే గమనించారా? నీకు పిలుపు ఉందా, అభిషేకం ఉందా, తలాంతులు ఉన్నాయా, వరాలు ఉన్నాయా? ఎంతో మందిని అడుగు దొరికేస్తుంది. ఒక విధంగా కొరింథీ పత్రిక 1వ పత్రిక 11వ అధ్యాయం మనం రాష్ట్రపతి సంస్కరణ ఆరాధనలు చదివిస్తూ ఉంటాం. ఎవరిని అందులో చేయవలసిన ప్రతి ఒక్కరూ ఆయన మరణాన్ని ప్రచురించుతున్నారు. ఎవరు అర్హులన్నా? రొట్టె తినే ద్రాక్షరసం తాగిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన మరణం గురించి ప్రచురించదు. అర్హులై, యోగ్యులై. నేను నిర్దోషుని కనుక ఆయన నన్ను పంపించాడు అన్నాడు. జీవం గల దేవుని సేవకుడని ఆ నెబుకద్నెజరు సాక్షి చెప్తాడు దానియేలు గురించి. ఎబ్రీ పత్రిక చూడండి, మంచి విశ్వాసం వీరుడు ప్రార్థన ఎలా చేస్తున్నాడు అంటే ఏమంటే విశ్వాసంతో. దయచేసి చదువుతారా? ఎబ్రీ పత్రిక 11:33. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించి నీతి కార్యములను జరిగించి సింహముల నోరులను మూయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు వృద్ధులై తమ వారికి పునరుద్ధానము వలన మరణం పొందిరి. 1 కాదు 2 కాదు 11వ అధ్యాయం అంతా మనకి తెలుసు. దానియేలు ఎవరంట? సింహపు నోరులను మోయించు విశ్వాస వీరుడు. బలహీనులై ఉండి బలపరచబడుతూ వచ్చారు. మనకి ఎన్నో సమస్యలు వస్తాయండి, ఎన్నో నిందలు అవమానాలు వస్తూనే ఉంటాయి. వాటి అన్నింటినీ మనం జయించాలి, అధిగమించాలి. ప్రార్థనాపూర్వకంగా వాటిని అధిగమించాలి. దేవుడిని మనం ప్రత్యక్షపరచగలగాలి. అన్యచ
ఆ మహాశ్రమలలోనే ఎదురవుతున్న ఆ పోరాటంలోనే మనం జీవగల దేవుని ప్రపంచానికి అందించగలిగాం, కనపరచగలం. మంచి అవకాశం వచ్చింది. దేవుడు ఏంటో, దేవుని యొక్క శక్తి ఏమిటో, బలం ఏమిటో ప్రజలకు తెలియజేయాలి. 46వ కీర్తన మొదటి చరణంలో అంటాడు, ఆపత్కాలమందు నమ్ముకునదగిన సహాయకుడు ఆయన. 34వ అధ్యాయంలో చూడగలిగితే 11-7 వచనములు అంటాడు. 34:7లో యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంది. ఆమేన్. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దానియేలు రక్షింపబడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. దానియేలులో ఉన్న యథార్థత, దానియేలులో నమ్మకత్వం, ఏ లోపము లేనివాడు కనుక దేవుడే తన దూతలను అందించు. మనం ప్రార్థిస్తాం, పరిచర్య చేసే దేవదూతలు మన చుట్టూ ఉండాలని తలస్తాం. ప్రార్థన అయితే ఉన్నతంగా ఉంది. గమనించారు, మన ప్రయాణంలో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాలని, మార్గాలు సరాలు చేయబడాలని, మనకు ముందుగా దేవుడు తన దూతలు పంపాలని. ఎవరి చుట్టూ అంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో? భయభక్తులు గలవారి చుట్టూ. పేతురు పత్రికలు అంటాడు 4వ అధ్యాయం 1వ పత్రికలో 16వ వచనంలో, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసి వస్తే ఆ బాధను బట్టే దేవుడిని మహిమపరచు. హల్లెలూయా. ఆ సమస్యల్లో, ఆ కష్టంలో, ఆ వేదనలో బాధ అనుభవించవలసి వస్తే ఆ పరిస్థితిని బట్టి దేవుడు మనం ఏం చేయాలంటే గర్వపరచాలి. ముఖ్యంగా శాసనం, ఎవరి రాజుగారు శాసనం విధించిన శత్రువులందరూ దానియేలు మీద ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేశారు. కానీ సాధుకు ప్రార్థన ద్వారా చేయించి దేవుడు తన దూతలను ఆపించాడు. స్తోత్రం చెప్తామా? ఇంకా మనం చూడగలిగితే 9వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. మరొక సాక్ష్యం దానియేలు పొందుకుంటున్నాడు. 9వ అధ్యాయం 23వ వచనం. దానియేలు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయబడినప్పుడు ఈ సంగతులు నీకు చెప్పుటకు ఆజ్ఞ బయలుదేరెను. స్తోత్రం చేద్దామా? దానియేలు ప్రార్థిస్తూ ఉంటుండగా, విజ్ఞాపనము చేస్తూ ఉంటుండగా, ఇంకా ఆమెను కూడా చెప్పలేదు, ఇంకా ప్రార్థన ముగించలేదు. ఆరంభంలోనే దేవదూతలు ఒక మంచి సాక్ష్యాన్ని పలుకుతున్నారు. నీవు బహు ప్రియుడవు దానియేలు, బహు ప్రియుడవు. నువ్వు ఇంకా ప్రార్థిస్తూ ఉంటుండగా, ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరలోకమునకు నీ ప్రార్థన చేరింది. దేవదూతలు వెంటనే ఎవరి దానియేలు దగ్గరికి పంపబడ్డా. ఈ సంగతులు నీకు తెలియపరచమని. ముఖ్యంగా యేసు ప్రభువు వారు బాప్తిజం పొందుతూ ఉంటుండగా యోర్దానులో బాప్తిజం పొంది బయటికి రాగానే పరలోకం తెరవబడటం ఒక స్వరం వినబడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దానియేలు బహు ప్రియుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ సాక్ష్యం. ఈయన నా ప్రియ కుమారుడు. మనకి కూడా సాక్ష్యం ఉండాలి. దేవుని దృష్టిలో ప్రియమైన వారంగా మనం మలుచుకోవాలి. దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి. దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి. మనం చేసే సేవను బట్టి ఆయన మహిమపరచబడుతూ ఉంటారు. దయచేసి చూడండి, బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5:1 చదువుతారా? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరివాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకొను. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి దానియేలు నీవు బహు ప్రియుడు. ఎఫెసీ గ్రంథకర్త అంటున్నాడు మనం ఎలా ఉండాలంట? దేవుని దృష్టిలో ప్రియమైన వారంగా మనం ఉండాలి. దేవుని పోలి నడుచుకునే అనుభవంలోనికి రావాలి. ముఖ్యంగా ఎవరి కొరకు తను తాను అప్పగించుకున్నాడంటే ఆయన మీరు పరిమళ వాసనగా ఉండుటకే క్రీస్తు మీ కొరకు తను తాను అప్పగించుకున్నాడు.
దానియేలు లాంటి సాక్ష్యం నేటి దినాల్లో మనం కలిగి ఉంటే భూలోకాన్ని తలకిందులు స్తోత్రం చెప్తామా? చూడండి, ఇంకా ఫైనల్ గా 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. పండితులు అంటారు దానియేలు గురించి, ఎవరు ప్రకాశిస్తున్న నక్షత్రము అంటారు. దానియేలు ఎవరంటే ఆయన ఒక నక్షత్రాన్ని పోల్చారు పండితులు. నిజమే, అక్కడ ఒక మాట రాశాడు, బుద్ధిమంతులైతే ఎవరు వారు? జ్ఞానం గలవారైతే ఆకాశ మండలంలోని నక్షత్రములను పోలిన వారు. నీతి మార్గమును అనుసరించి అనుసరించినట్లు ఎవరు అనేకులను తెలుపుదరో వారందరూ ప్రకాశిస్తూనే ఉంటారు. నిరంతరం నక్షత్రము వలె ప్రకాశిస్తారు. దానియేలు 3 కాలాలలో ఉన్న ప్రజలందరినీ మార్చేస్తాడు. స్తోత్రం చెప్తామా? ఒక ప్రధానిగా ఉంటుంది. ఎంతో మంది అసూలు పడ్డారు, ఎన్నో రకాల వ్యతిరేకతలు వచ్చాయి, శాసనాలు విధించబడ్డాయి, ఆయన జయిస్తున్నారు. బైబిల్ ఎవరిని చూసినా, యోసేపుని చూస్తే యోసేపు అన్నలే ఆయన మీద వస్తుంది. ప్రభు యేసుక్రీస్తు చరిత్ర మనం చదివితే శిష్యులందరూ యేసుప్రభుతో సహా చాలా ఇబ్బందులు పడ్డారు. కారణం యూదులు ఆయన మీద అసూయపడి సిలువ వేశారు. సమస్యలు కామనే, ఆయన జయించడం అనేది ప్రాబ్లం. ఎంతో మంది మనం చూసి అసూయపడే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం చేయవలసింది, బుద్ధిమంతులు అయితే ఏం చేస్తారు? నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను తిప్పుతూ ఉంటారు. వారు ఎవరైనా ప్రకాశించుతున్న జ్యోతులు లేక నక్షత్రాలు. మనం ఎంతమందిని రక్షించాం? నేను మొన్న మాస్టర్ స్ట్రీట్లోనే చెప్పాను, మన విజయనగరంలోనే సేవకులు ఎక్కువ ఉన్నారు, విశ్వాసులు తక్కువగా ఉన్నారు. చెప్పక తప్పదు. బిలీవర్స్ లేదు, పాస్టర్స్ ఎక్కువ. నాకు తెలిసి 10,000 మంది పాస్టర్లు ఉన్నారు 34 మండలాలు. ఎంతమంది? 34 మండలాల్లో మాట్లాడట్లేదు. 10,000 మంది సేవకులు ఉన్నారు. ఎంతమందిని కన్నాం? ఎంతమందిని నీతి మార్గములు అనుసరించేటట్లు నడిపిస్తున్నాం? ఎంతమందిని ప్రభుత్వాన్ని తిరపగలుగుతున్నాం? నీతి మార్గములు అనుసరించినట్లు తిరపగలుగుతున్నాం? దానియేలు అయితే ఎవరి తలకిందులు చేసేసి ఖచ్చితంగా మనం గర్భం ధరించాలి, ప్రసవ వేదన పడాలి. ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు, ఈ చర్చికి వెళ్ళేవాళ్ళు మనకొద్దు. వాడు ఎవరి దగ్గర బ్రతికేస్తాడు, ఏదో విధంగా బ్రతుకుతాడు. వాడు తిరిగి జన్మించాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, ఏదో ఒక సహవాసంలో వాడు చక్కగా ఎదుగుతాడు. వాడి గురించి కాదు మనం కష్టపడవచ్చు, నూతన ఆత్మల కొరకు మనం ఆశపడాలి. నిజంగా అంటారు, మనకి ఆశ ఉంటే సకమంతా దేవుడు నింపేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఒక ప్రవాహం వల్లే వస్తాడు. నిజంగా మనకి ఆ ప్రసవ వేదన ఉంటే, ఆ భారం మనలో ఉంటే, ఆ వ్యాధులు మనలో ఉంటే, ఆత్మను సంపాదించడానికి కొంచెం మనం శ్రమ పడగలిగితే, ఈ శ్రమ నీ ప్రయాసం దేవుడు చూసి మన దగ్గరికి పంపిస్తాడు. స్తోత్రం చెప్తామా? ఆది సంఘములోనికి 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, అనుదినము రక్షణ పొందుచున్న వారు ఎవరి సంఘంలో చేర్చబడుతున్నారు. దేవుడే పంపిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉంది. అక్కడ 47 ఏముంది? రక్షణ పొందుచున్న వారిని ప్రభువు సంఘములో చేరుస్తుంది. అనుదినము మనం ఎంతమంది సేవకులు ఉన్నాం కానీ ఎవరి ఆత్మను సంపాదించలేము. మన పట్టణాన్ని దేవుని కొరకు సంపాదించలేము. మన పట్టణ బాధ్యత మంది, అమెరికా, ఢిల్లీ మనకు అక్కర్లేదు. మన పట్టణం మంది. ఈ 34 మండలాలు మనవే. ఈ మండలాలు రీచ్ అవుతే చాలు. మనం అమెరికా వెళ్ళితే ఒక సంగతి. అందరికీ హైదరాబాద్ దర్శనమే, గొప్పల దర్శనం ఎవరికి రావట్లేదు, అయ్యర్పేట దర్శనం ఎవరికి రావట్లేదు, దుబ్బాడ దర్శనం ఎవరికి రావట్లేదు. అందరికీ హైదరాబాద్ వింటారా? మొన్న ఒక సేవకుడు అన్నాడు, మాకు దర్శనం ఉందండి, మేము దర్శనంతోనే వచ్చాం. ఎవరికి దర్శనం లేదండి, అందరికీ దర్శనంతో వచ్చాం. మారుమూల ప్రాంతంలో ఎంతో మంది నశించిపోతుంది. వారి కొరకు భారం కలిగిన వారే లేదు.
ఆత్మలు సంపాదించడం ముఖ్యం, కానీ ఎక్కడుంటే ఏంటి, ఎక్కడుంటే సేవ చేస్తే. దేవుడు వెళ్ళమన్నా వెళ్ళటం లేదు, దేవుడు ప్రేరేపిస్తున్నా ప్రేరణకి లోపడట్లేదు, దేవుడు పలుమారులు హెచ్చరించినా అక్కడే ఉండిపోతున్నా. అందుకే సేవ జరగట్లేదు. ఎక్కడ ఉండి సేవ చేయడం దేవుని చెప్తామా, ఎవడది మనం ఎదగాలి, ఆ ప్రాంతానికి మనం వెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక నక్షత్రము వలె ఉన్నాడు. చూడండి 6వ అధ్యాయం, ఆయన నీతి మార్గం అనుసరించేటట్లు నడిపించాడు అనడానికి ఒక ఉదాహరణ నేను ముగిస్తాను. 25వ వచనం, 6:25 దానియేలు. అప్పుడు రాజు దర్యావేసి లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించు, నీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, నా సముఖమున నియమించిన నా రాజ్యములోని సకల ప్రభుత్వములు ఉండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుగా ఉండెను. ఆయన విడిపించువాడను రక్షించువాడనయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయన సింహముల నోటి నుండి హల్లెలూయా బిగ్గరగా చెప్పండి ప్రభువుని. హల్లెలూయా. ఎవరిని ఆరాధించాలి? దానియేలు దేవుడే జీవము గల దేవుడై ఉన్నాడు. ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభువు, ఆయనే దానియేలును సింహపు బోనులో నుంచి రక్షించేవాడు. ఒక అన్యుడు చెప్తున్నాడు సాక్షి. ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, సీఎం నారా చంద్రబాబు నాయుడు కాదు, ప్రతి ఒక్కరూ యేసు నామమును అంగీకరించవలసింది. త్వరలోనే జరుగుతుంది. అది త్వరలోనే, ఎప్పుడో కాదు. దేవుని ప్రణాళిక వ్యర్థము కాదు. నేను నమ్ముతున్నాను. ఎంతోమంది రాజులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు భూమికి వచ్చారు, వారి వల్ల ఏం జరగలేదు, అందరూ ఫెయిల్యూర్. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన కల్వరిలో సర్వ మానవాళి కొరకు ఒక యజ్ఞం అయిపోయాడు. నేనంటాను దేవుని సంకల్పం వ్యర్థం కాదు. దేవుడే భూమికి దిగవచ్చు. అందరూ అంతగా మారు మనస్సు పొందాలని హెచ్చరించుచున్నారు. తిమోతి 2:4 ప్రకారం మనుషులందరూ రక్షణ పొంది అనుభవ జ్ఞానం గలవారి ఉండవాలని హెచ్చరించుచున్నారు. అందరూ పొందరా? అందరూ వస్తారు. దానియేలు బ్రతికి, దానియేలు జీవించి దేవుని కొరకు రాజులను సహితం, అన్య రాజులు సహితం సాష్టాంగపడేటట్లు చేశారు. మనకి అదే రోషం, అదే పౌరుషం. చేతులు కట్టుకొని నిలబడడం, డాక్టర్ గారు వస్తే అందరు లేచి నిలబడండి, ఎమ్మెల్యే వస్తే లేచి నిలబడండి. మనం ఎందుకు లేచి నిలబడు? వాళ్ళే మనకి సాష్టాంగపడాలి. వాళ్ళకి ఎందుకు ఎక్కించాలి? వాళ్ళు ఎందుకు ఎక్కించాలి? రాజకీయవేత్తలు ఎందుకండి పరిశుద్ధిస్తారు? నిన్న మనకి ఫ్యామిలీ క్రిస్మస్ అయింది కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ నిలబడమే. మనం అభిషక్తులు అంటే, యాజకులు అంటే, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, మనం గొప్పవారు. ఎవడో ప్రభుత్వ అధికారులు వస్తే వాళ్ళే మన జీవం గల దేవుని ఎదుట, సేవకుని ఎదుట సాష్టాంగపడాలి. చెప్తావా? మనం బలహీనం అయిపోతున్నాం కనుక వాళ్ళు కొమ్ములు పెరుగుతూ ఉన్నాయి. సేవకుడు అంటే వనక, సేవకుడు అంటే భయం ఉండాలి, దైవజనుడు అంటే గౌరవం ఉండాలి. చెప్తావా? దానియేలు జీవితంలో జరిగిన అద్భుతాలను బట్టి అన్య రాజులు ఏమంటున్నారు? దానియేలు దేవుడే జీవము గల దేవుడు. సకల ప్రభుత్వానికి కూడా శాస్త్రాలు తిరగరాయబడ్డాయి. ఇంకొక మాట, అద్భుతమైన మాటలు చూడండి. దానియేలు గ్రంథంలోనే 2వ అధ్యాయం 46వ వచనంలో ఈ అన్య రాజు ఏమంటున్నాడు చూద్దాం. 2:46 ఏమండి? అంతటా రాజు దానియేలును సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాడు. మరియు
రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు నీవు సమర్థుడు అయితివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుచున్నాడు. నెబుకద్నెజర్ దానియేలుకి ఏమయ్యాడు? సాష్టాంగపడ్డాడు, పూజించాడు, అలాగే అందరికీ ఆజ్ఞాపించాడు మీరు కూడా అలాగే చేయాలి. ఆయన ఎవరు? దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువునై ఉన్నాడు. మర్మములను బయలుపరచువాడు దానియేలు దేవుడే. నిజమండి, మనం శ్రేష్టమైన ఒకటి పరిశుద్ధత కలిగి ఉండడానికి ఉద్దేశించాడు. నేను అపవిత్రుడిని కాకూడదు. గమనించారా? ఉద్దేశించి నపుంసకుల అధికారిని అడిగాడు, అయ్యా రాజు భుజించు భోజనం పానం చేయు ద్రాక్షరసమే కొంచెం కొనకుండా ఉండినట్లు దయచేసి నాకు భావిస్తాను. నేను అపవిత్రపరచబడకూడదు. మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండడానికి ప్రయత్నం చేసింది. దేవుని నామమే మహిమపరచబడాలి, నేను దేవుని నామాన్ని హెచ్చించాలి, గణపరచాలి. మనుషునికి కాదు, రాజాజ్ఞ కాదు, నాకు దేవుని ఆజ్ఞ ముఖ్యం. మంచి ఉద్దేశం. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. నువ్వు గంటసేపు ప్రార్థన చేసిన ఆంతర్యంలో నీ ఉద్దేశమేమో. విజయనగరం పట్టణంలో నేను ఒక మంచి బలమైన సాక్షిగా దేవుని సేవకుడిగా నేను ఉండాలన్న ఉద్దేశం అనుకుంటే తప్పకుండా నేను అలా మార్చేస్తాను. నిజం, నీ నామాన్ని భూమి మీద నేను హెచ్చించాలి, గణపరచాలన్న రీతిగా వాడుకోవాలంటే ఖచ్చితంగా నేను వాడుకుంటాను. ఎవరిని చూసి బాధపడక్కర్లేదు, నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. మనలో ప్రతి ఒక్కరిని ఆయన వాడుకుంటాడు. ఎవరు నిషేధింపబడిన వారి. రెండవది మనం అక్కడ చూసాం, ఎవరు నీకు ఏం కావాలంటే అది సువర్ణ, ఎవరిని ఒక మంచి బంగారంతో చేయబడిన దానిని కంఠభూషణాన్ని మీకు ఇస్తున్నా. దానియేలు గారు తీసుకోండి, మంచి ప్రశస్తమైన వస్త్రాలు మీకోసమే తీసుకోండి. కళకు భావం చెప్పాను కదా అంటే ఇంకెవరికైనా ఇచ్చుకోండి, నాకు అక్కర్లేదు. దయచేసి కానుకలు ధనం విషయం ఆశించండి, ఎవరికి అమ్ముడుకోకండి. మీరే ఒక పెద్ద డైరెక్టర్ లాగా ఉండాలి. ఏ సంస్థకి అమ్ముడుకోకండి. దయచేసి ఎవరి దగ్గర మీరు పని చేయకండి, ప్రభు పాదాల దగ్గర పని చేయడానికి మాత్రమే నిశ్చయించు. స్తోత్రం చెప్తాను. ఆత్మీయ తండ్రి ఉండాలి, ఉండకూడదని నేను అంటున్నాను. ఈ దానం విషయంలో దానియేలు జయించాడు. నాకు అక్కర్లేదు, ఎవరికైనా ఇచ్చుకోలేదు అంటే నేను అంటుంది, నీకు ఏది కావాలో అది అవలంటాడు, ఆయన ఇస్తాడు. స్తోత్రం చెప్తావా? నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రాంతాన్ని బట్టి దేవుడు అన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. మనం ఎదురు చూడక్కర్లేదు. మా మామగారు అన్ని మొదలు సగ్గారు, డబ్బు వెనకాల మనం వెళ్ళలేం కదా బాబా, అదే మన వెనకాల వస్తుంది. దాని వెనకాల మనం వెళ్ళక్కర్లేదు, అదే మన వెనక వస్తుంది. కృపా క్షేమములే మీ వెంట వస్తాయి. మన దానికోసం ప్రయాసపడక్కర్లేదు. ఉచితంగా దేవుడు ఇచ్చాడు తలాంతులు, ఉచితంగానే వాడదా. సతీష్ లాగా ఫోటో దిగితే 10,000, చేస్తే 20,000. జీవితాలు నాశనం చేస్తుంది, మాకు ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది. డబ్బుతోనే ముడిపడి ఉందంత. స్నేహితులు మర్చిపోలేదు, స్థితి మారింది, హెచ్చింపబడ్డాడు. దేవుడే హెచ్చించాలి, దేవుడే సింహాసనం అందించాలి, దేవుడే కనపరచాలి. ఏదైనా ఆయన చేతులు దేవుడు దానియేలుని హెచ్చించాడు. కానీ అంటున్నాడు, అయ్యా నాకు 3 స్నేహితులు ఉన్నారు, సదరకు మెసకాడు, వారి సంగతి వారిని విచారణకర్తలుగా నియమించాడు. మనం కూడా ఎన్నో పరిస్థితుల్లో కలిసి ఉండడానికి ట్రై చేయాలి తప్ప మనలో ఎలాంటి విభేదాలు ఉండకూడదు. మనమందరూ ఒకరి కన్నా ఒకరిని ఎక్కువగా ఏరియా భాషగా నన్ను పెట్టినా మీతో పాటు నేను సమానం, నాతో పాటు మనమందరం ఒకటే. ఏపీ స్టేట్ కౌన్సిల్లో కూడా నన్ను తీసుకున్నాను. కింద నెల అయిన మీటింగ్ స్టేట్లో కూడా 1 of the part మనకి ఇచ్చారు. రేపు 84 కన్వెన్షన్లో కూడా స్పీకర్గా మనకి ఇచ్చారు. అలాగని మనం ఏమంటే మనల్ని మనం హెచ్చించుకుంటే అది నష్టం. దేవుడిచ్చిన ఆధిక్యతగా భావించు. అందుకే మనం ఒక క్రమమైన పద్ధతులు అందరికీ సమానమైన హక్కులు ఇస్తూ అందరినీ మనం వాడుకుంటున్నాం, నడిపిస్తున్నాం. దానియేలు అదే నేర్పిస్తున్నాడు. 3 ఏమంటే విచారణకర్తలుగా నియమించడానికి కారణం జ్ఞాపకం చేసుకుని పనులు చేశారు. వారి సంగతి మర్చిపోలేదు.
ప్రార్థన యోగులు ఎంత వ్యతిరేకత వచ్చినా మనం అంత ఎక్కువగా ప్రార్థన చేయాలి, తప్పకుండా చేస్తాం. గమనించారా? ఆయన యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా యథాప్రకారం భయపడద్దు. ఏమంటే ఈ ప్రభుత్వం మనకి ఆటంకం కానేగా, RSS కానేగా, బజరంగ కానేగా, ఎవరుగా ఈ పనులు చేసుకున్నారు. అన్నిలే సాక్ష్యం ఇస్తున్నారు. జీవం గల దేవుడు, దానియేలు దేవుడే జీవుగా ఒప్పుకుంటే భారతదేశం అంతా మార్పు చెందుతారు, ప్రతి రాష్ట్రము మార్పు చెందుతారు. ప్రభు దగ్గర సాష్టాంగపడతారు. మన ప్రార్థన వ్యర్థం కాదు, మన శ్రమ వ్యర్థం కాదు, ప్రపంచంలో చేసిన పరిశుద్ధుల ప్రార్థన వ్యర్థం కాదు. దేవుని నామం అవమానపరచబడదు. అదే నామములో కన్నా బాగా యేసు నామమే. ఏదో చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్న తలకిందులైపోతుంది. ఆదిమ సంఘం, ప్రారంభ సంఘం నుండి హింస ఉంటూనే ఉంది. ఎంత హింస కలుగుతుందో అంతగా సంఘం వృద్ధి జరుగుతుంది. ఎవడు మనం వాటిని చూసి నిరాశపడిపోయి మనం వెళ్ళాలంటే ఇంకా రాకుండా దినాలు సేవ చేయాలి అనద్దు. ఇంకా గొప్పగా జరుగుతుంది, ఇంకా గొప్పగా దేవుడు మనం వాడుకుంటాడు. ఉన్నతమైన తలాంతులు మనకి ఇచ్చి, అభిషేకాన్ని ఇచ్చి, దర్శనం ఇచ్చి నడిపిస్తున్నాడు. దానియేలులాగా ఈ తరానికి మనల్ని దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. అతి కృప మనలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను చేయను. కళ్ళు మూసుకుందా కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించడానికి, మన జీవితాలు మనం పరిశీలన చేసుకోవడానికి ఒక మంచి ఫెలోషిప్, మంచి సహవాసాన్ని, సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక్క నిమిషం దానియేలు జీవితంలో ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైన లక్షణాలు ఇవన్నీ మనకి తెలుసు. మనుషులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక మంచి ఉద్దేశం హృదయంలో దానియేలు కలిగి సేవ చేయాలనుకున్న మనం మంచి ఉద్దేశం కలిగి ఉంటే తప్ప సేవ చేయాలి. ఒక మంచి ఒడంబడిక, తీర్మానం. మోషే అంటాడు, ఐగుప్తు ధనము అనుభవించడం కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడం మంచిదని యోచించు. మన యోచన ఎలా ఉంది? మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? అపవిత్రపరచబడకూడదు అంటున్నాడంటే పరిశుద్ధతను కాపాడుకోవాలనే తన తాపత్రయం. ఏదైనా కాలుగును ఆశించి నేను కలకు భావం చెప్పలేదు, నాకు అక్కర్లేదు, ఇంకెవరికి. ఎలీషా తీసుకోలేదు, అబ్రహాం తీసుకోలేదు. ఈరోజు మనం నిస్వార్థంగా సేవ చేస్తే, ప్రతిఫలం ఆశించుకుంటే సేవ చేస్తే ఆకాశపు వాక్యములను ప్రభుత్వం ఇస్తాడు. పంట చాలంతగా మెండిగా సమృద్ధిగా దేవుడిస్తాడు. దానియేలు హెచ్చింపబడిన తర్వాత, ప్రధానిగా నియమించబడిన తర్వాత తన స్నేహితులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మర్చిపోలేదు. మనం కూడా ఒకరినొకరు, ఒకరి సేవలను ఒకరు ఎంకరేజ్ చేసుకుంటూ, కష్ట సుఖాలలో పాలిపోగస్తులు ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, ఒక యూనిటీ కలిగి ఉండగలిగితే విషయం దగ్గర పట్టుదాన్ని ప్రభు కొరకు సంపాదించవచ్చు. అధికారులు, నాయకులు కూడా యేసు నామాన్ని అంగీకరించవలసిందే. ప్రియ దైవ సేవకులందరూ దయచేసి ఆలోచించి యోచించి ఎక్కడ మనం దేవుడు నిలబెట్టడానికి సేవ అద్భుతంగా జరుగుతుంది. 2025లో విస్తారమైన ఒక ప్రవాహం అనే దేవుడు ఆత్మలను సంఘములోనికి నీ ద్వారానే నడిపించబోతుంది, మన ద్వారానే నడిపించబోతుంది. సాధ్యమది. 24వ సంవత్సరం అంతా మనం చేసిన ప్రార్థన వ్యర్థము కాదు. నిత్యము మానగా తప్పక రోధిస్తున్నాం, విజ్ఞాపనం చేస్తున్నాం, కన్నీరు కారుస్తూ ఉన్నాం. వ్యర్థము కాకుండా ఉన్నతమైన కార్యాల ద్వారా అన్నిల హృదయాలను దేవుడు తెరవబోతున్నాడు. విశ్వసించండి, తప్పకుండా దేవుడు చేస్తాడు. అన్య రాజులు సాక్ష్యం ఇచ్చినట్లుగా మీరుంటున్న ఏరియాలో మీ గురించి సాక్ష్యం మారుమరుగుతూ ఉంటారు.
ఎవరు ఎగతాళి చేశారు, ఎవరు అవమానించారు, ఎవరు నిందించారు, ఎవరు దూషించారు, ఎవరు సేవకి ఆటంకంగా ఉన్నారో వారందరూ మీ పాదాల ఎదురు సాగిలపడే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా దేవుని నామం హెచ్చింపబడేటట్లు దేవుడు మనలో ప్రతి ఒక్కరిని నిలబెట్టి వాడుకోబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్ర ఒక అద్భుతమైన మాటలు ఈ యొక్క ఉదయకాల సమయంలో దైవ సేవకులు మనకి అనుగ్రహించున్నారు. ప్రార్థన చేత ఈ మాటలు మన జీవితాల్లో ఫలించినాకుండా మన మధ్యలో దైవ సేవకులు శ్రీనివాస్ పాలయ్య గారి ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా విత్తబడిన వాక్యము మనందరి యొక్క ఆత్మీయ జీవితం అనబడిన పొలంలో విస్తరించి అభివృద్ధి పరచబడేలాగా మన మధ్య దైవ సేవకులు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన వారిని కొందనాలు. నీ దివ్యమైనటువంటి సన్నిధిలో నీ నామమును స్తుతించడానికి, నీ నామమును కొనియాడటానికి మీరు మాకు అనుగ్రహించిన మహోన్నతమైన ఈ సమయంలో బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఐపీసీ సహవాసంలో ప్రభా ఈ యొక్క మందిరంలో ఏర్పాటు చేసినటువంటి దైవజనుల ద్వారా ఇదిగోనైనా మరిన్ని విషయాలు మేము గుర్తెరగటానికి ఈ ఆత్మీయ ప్రపంచంలో ప్రభు మీరు మాకు అప్పగించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన ఈ పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు దానియేలుకు ఆ దినాల్లో ఎదురైనటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలతను ఎట్లా చూడగలిగాడో, ఆయన ఉద్దేశములు, ఆయన విధి, ఆయన యొక్క పరిస్థితులు ఎట్లా మారినప్పటికీ కూడా నీ దివ్యమైన పరిచర్యలో ముందుకు ఎట్లా సాగారో అటువంటి ధైర్యమును, అటువంటి ఆత్మవిశ్వాసమును అయ్యా మీరు మాకు దయచేస్తా ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంకనూ మమ్మల్ని రేపమని ప్రార్థిస్తున్నా. అయ్యా మీ పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచండి.